ఏంటి తాయెత్తు తీస్తావు? పాము వచ్చి చంపేస్తుంది. శృంగారానికి తాయెత్తులెందుకు? తైలాలు కావాలి గాని. నీ పార్ట్నర్స్ ని తలుచుకో, మనం పని మొదలు పెడదాం. వద్దు వద్దు. మళ్ళీ పాము అయిపోయింది. అంటే ఇది తెలిసే చంపుతోందన్నమాట. అయ్య బాబాయ్, ఇంకా చూస్తారంట్రా? అది వచ్చి కస్టమర్ కాటేసి లోపల మాంత్రికురాలకు చెప్పేద్దాం. పదండ్రా. పద పద పదండి. నీ టింగర్ బుచ్చి, అరే నువ్వు కాపలా ఉండే. నాకేసాడు పాము వచ్చి కాటేసి. ఆగండి. ఎందుకమ్మా మమ్మల్ని కూడా ఇలా చంపేసి ఎవరన్నా అడిగితే ఏమైందని అడుగుదాం అనుకుంటున్నావా? నీతో ఎప్పటికైనా డేంజరే. నువ్వు ఆడపిల్లవి కాదు, పాము పిల్లవి. పదండ్రా. ప్లీజ్ ఒక్కసారి భయపడకుండా నేను చెప్పేది వినండి. నాకేం జరుగుతుందో నాకే తెలియడం లేదు. మిమ్మల్ని చంపిన వాళ్ళని అంతం చేయబోతుంటే వాళ్లే పాము కాటుకు గురై చచ్చిపోతున్నారు. ఈ మిస్టరీ ఏంటో నాకు అంత చిక్కడం లేదు డాడీ. ఆ రహస్యం నేను వివరిస్తాను. సోదరి, భయపడకు. నా కారణంగా నీకు ఏ అపకారము జరగదు. ఒక కార్యసాధన కోసం నేను నా భర్త భూలోకానికి వచ్చాం. అలా నా భర్తని చంపారు. నా కార్యసాధనలో అడ్డు వచ్చిన వాళ్ళని చంపబోతుంటే చెప్పులు ఓకే వచ్చేస్తుంది. చంపలేవు నాగచంద్రిక, నీ పగ నెరవేరదు. మహిమాన్వితమైన శక్తితో కూడిన ఈ దేహంతో నువ్వు అలాంటి ప్రయత్నం చేస్తే నువ్వు ఇంతకాలం తపస్సు చేసి సంపాదించిన శక్తిని కోల్పోవాల్సి వస్తుంది. నాగాంశంలో పుట్టి వెన్నుపూస మీద రోమకల సర్పాకారంలో ఉన్న శరీరంలోకి నువ్వు ప్రవేశిస్తే నువ్వు అనుకున్న కార్యం సిద్ధించడానికి నీకు ఒక దారి తప్పక దొరుకుతుంది. నాగరాజు ఆనతి ప్రకారం రోమకళ కలిగిన నీ దేహంలో ప్రవేశించే ప్రయత్నం చేశాను. నా భర్త మణిని నీ దేహంలో పెట్టడం వల్ల నేను నిన్ను రక్షించగలిగాను. కేవలం ఇది లోక రక్షణార్థం కోసమే కాని నిన్ను బాధ పెట్టాలనో వ్యధకు గురి చేయాలనో కాదు. నా ప్రయత్నాన్ని అర్థం చేసుకుని నాకు సహకరించు. చేస్తాను. నా ప్రాణాలు పోయినా సరే తప్పకుండా చేస్తాను. ఇప్పుడు చెప్పండి, మానవాళికి మంచి చేయడానికి వచ్చిన నాగుల్ని వాళ్ళ స్వార్థం కోసం ఈ నా కొడుకులు చంపడం న్యాయమా? ఇన్నాళ్ళు దొంగలుగా ఎందుకు పుట్టావా అని అనుకునేవాళ్ళం. కానీ ఆ భగవంతుడు మాకు కూడా మంచి పని చేసే అవకాశం ఇచ్చాడు. నీకు తప్పకుండా సాయం చేస్తాం. ఒసే నాగకన్య, నా స్థావరంలోకి వచ్చి నా రక్షణ వలయంలో ఉన్న నా మనిషిని చంపుతావు కదూ? నీ చర్మం ఒలిచి నా కాలు చెప్పులు చేసుకుని మాంసాన్ని రక్తవర్ణుడికి మహానైవేద్యం చేస్తా. నీ నెత్తి మీదున్న మడిని నా సొత్తు చేసుకుని తీరతా. అది నీ వల్ల కాని పని కర్జరి. నీది తుచ్చమైన క్షుద్ర శక్తి, నాది నిర్మలమైన దైవ భక్తి. పనికి మాలిన టక్కుటమారం విద్యలు 4 నేర్చుకున్నంత మాత్రాన పరమేశ్వరుణ్ణి ఓడించగలననుకుంటున్నావా? ఏ విషపురుగా, ఈ ఖర్జరీ గురించి నీకేం తెలిసే? గాలి రూపంలో వచ్చి గోల చేయడం కాదు, కళ్ళ ముందుకు రావే. ఈ ఖర్జరీ శక్తి రుచి చూపిస్తా నీకు. నీ పరమేశ్వరుని ధిక్కరించి ప్రపంచాన్ని నా కాలి కింద తొక్కుతా. నోరు ముయ్యవే పాతకి. భవుడి దూషణ చేసిన నువ్వు బూడిద కాక తప్పదు. రాబోయే పౌర్ణమే నీ బతుక్కి అమావాస్య తీరుతుంది. నీ చావు గురించే తెలియని నువ్వు మాంత్రికురాలివా? రేపే పౌర్ణమయ్యా. అమ్మాయి గారికి 23 ఏళ్లు నిండుతున్నాయి.
మన ఊరి దేవతను రక్షించుకునే ప్రయత్నం చేయాలి కదా స్వామి. ఆ దేవత కారణంగానే నా కూతురు నాకు దక్కింది. అవును, రేపు పౌర్ణమి. నాగమణికి ఎటువంటి ఆపద కలగకుండా మనం కాపాడాలంటే రేపు రాత్రి ఒక అమ్మాయి మీదకు నాగశక్తిని ఆవహింపజేయాలి. అలా చేస్తే నాగమణి ప్రాణాలకు వచ్చే ప్రమాదం నుంచి మనం కొంతవరకైనా రక్షించగలం. ఆ ఏర్పాట్లు చూడండి. అలాగే స్వామి. ఏంటమ్మా నవ్వు? ఆ పాము మా విజయ్ని లోచన్ను చంపేసింది. ఆ మణులు మనకి దక్కుతాయా లేదా చెప్పు. భళిరా భళి, భూగోళం మన గుప్పెట్లోకి రాబోతోందిరా. కార్తీక పౌర్ణమి రోజు ఆ నాగు మన కంట పడకుండా మహాశివునికి మణులు నివేదించి మానవులకు మంచి చెయ్యాలని సంకల్పించిందిరా. ఆ ప్రయత్నాన్ని మనం ఆపాలి. ఇప్పుడేం చేయాలి? ఆ నాగమణులు మహాశివుని చెంతకు చేరకముందే ఆ నాగిని బంధించి ఆ మణులను మనం స్వాధీనం చేసుకోవాలి. పున్నమి గడియ దాటినా మణులు శివుని చెంతకు చేరినా ఆ నాగు లక్ష్యం ఫలిస్తుంది. మనం పడ్డ శ్రమ వృధా అవుతుంది. కావున ముందు దాన్ని ఎదుర్కోవడానికి 10 మందిని సిద్ధం చెయ్యి. రేపే పౌర్ణమి. దాటిపోతున్నాయి. పూజకు ఆటంకం కలిగించండి. తపస్సు భగ్నం చేయండి. వెళ్ళండి. సకల క్షుద్ర శక్తి సంచాత ప్రబోధితాయ స్వాహ. నాగు పారిపోకుండా అష్టదిగ్బంధనం చేశానురా. ఇక చావో రేవో అది ఇక్కడే తెచ్చుకోవాలి. నాగుని పట్టి బంధించండి. మణులు మన చేతికి చిక్కేదాకా దాన్ని చిత్రహింసలు చేయండి. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండ్రా. ఒకటి, 2, 3. నా ప్రయత్నం ఫలిస్తోందిరా. అదేరా ఈ ఖర్జరీ బుద్ధి కుశలత. నిరీక్షించు, విషయం అర్థమవుతుంది. 9, 10. ఇప్పుడు అర్థమైందా? ప్రతి నాగు మనుషులను కాటువేయటకు విసర్జించే విషయం మళ్ళీ కోరల్లోకి రావటానికి ఒక్క జాము పడుతుంది.